చిన్న పోరలతో డీజిల్ పోస్తుంటే కొడుకులు అన్న అడుగుతుండే మచా మచా అదేంద్రా ఇది జనరేటర్ ఆన్ చేసే దమ్ముందా అన్న ఇంకా ఇలా గల్లా నేను సుట్టేసిన ఇలా గల్లా వీళ్ళు అడ్వాన్స్ లా మురిసిపోతారు ఆ మురుపం అంతా వండబెట్టేస్తా టెన్షన్ పడక మామ ప్లీజ్ కూల్గా ఆలోచిద్దాం రా చీర మమ్మీ టీం అనేటట్టు చేస్తావా లేకపోతే డాన్సర్ అండ్ గణేశుడు అనేటట్టు చేస్తావా చూసుకుందాం మీరు అలా పెట్టుకోరంటే లడ్డు గిడ్డు గ్యాప్ చేసి డమ్మీ చేసి చేప అంతా దగ్గర పోయి ఎందుకు తిన్నాం రా నాయనా ఏమో చేసిరని అందరు పబ్లిక్ తో చెప్పులతో కొట్టించడం చేస్తా ఇట్లా పెట్టినామంటే పబ్లిక్ ఇట్లా చూసేటోళ్ళు ఇట్లా పోతా ఇక ఒట్టి ఇట్లా కొట్టొచ్చు కాలి తీస్తున్నా ఇదే నా శాసనం ఉన్న రౌడీ నిద్ర లేకపోద్దురా ప్లీజ్ చిన్నపిల్లలు రా మీరు వెళ్ళు వెల్కమ్ బ్యాక్ టు శ్రీధర్ మమ్మీ ఛానల్. సో గైస్ ఇందాక వీడియోలో అయితే మేము మాట్లాడుకుంటా కొట్లాట అయిపోయింది. ఇక మాకు డాన్సర్ కి కొట్లాట అయింది అది కూడా. ఎందుకంటే మేమేమో నేను దినాకనండి మన అందరు గాయస్ అందరు మీరు పెట్టుకున్నా అరే ఆగురా అబ్బాయి మేము మాట్లాడాక నువ్వు మాట్లాడు ఎగురకు పెళ్ళైందా పెడుతురు ఫస్ట్ టైం ఒక షో చేస్తారు అన్న దిశేజ్ లో మీకు ఫ్లాగ్ వాట వెళ్ళవదరా అన్న చెప్తారు అన్న ఇట్లనే మాట్లాడక జరిసే బావు చెప్పే నేను ఇంకా మా టీం అందరం కలిసి గణేశుడు గ్రౌండ్లో పెడదాం అనుకుంటున్నాం. ఎందుకంటే ఎవరికి డిస్టర్బ్ కాకుండా బయట డాన్సర్ వాడు వచ్చేసి అది చేసేస్తా బయట పెడదాం ఎందుకు పెట్టొద్దు బయట అది అని చెప్పి ఏమేమో మాటలు మాట్లాడుతాం పోటీ మాటలు ఏదేదో మాట్లాడుతాడు అలాగా పెట్టుకుంటాను అన్నాడు. అలాగా పెట్టుకుంటావు కదరా పెట్టుకో అరే వీళ్ళు 600 చిందే 6 రోజులు మనదే అనుకుంటారు వీళ్ళు నువ్వు కూడా పెడతా అన్నావు తీసా అన్నావు టకాఫర్ మీరు ఎన్ని డేస్ ఇస్తారు మేము నీకెందుకు మీకు మండేటాడు తీయాలి కానీ ఆ రోజు ఎవరన్నా బయట మేము చెప్పాను అంత ఇన్ఫర్మేషన్ వస్తూనే ఉంటే నువ్వు చేస్తూనే ఉంటా అది నేను పెడుతున్నా కాలు చూడు సో గైస్ మీరు ఎవరికైతే సపోర్ట్ చేద్దాం అనుకుంటారో కింద ప్రతి ఒక్కరు కామెంట్ పెట్టాలి పబ్లిక్ డాన్సర్ బాయ్ గణేష్ అంటారు మీకు అర్థం కాదు దీని గురించి 1,00,000 మంది ఉంటారు గాయస్ ఏమంటారు అంటే డాన్సర్ గణేష మళ్ళీ శ్రీధర్ చాప గణేష చూసా మాకు వాడు ఏదేదో మాట్లాడుతుండు లైట్ ఇచ్చి ఏం కాదు అట్లేం లేదు నేనైతే గణేశుడు ఇంట్లోనే పెట్టాలా చాప బయట పెడితే కనపని ఇయర్లు కట్ చేయాలి రా అబ్బాయి గణేశుడు తీసిన పోటీ అట్లా దిగమంటున్నావా మళ్ళీ కలిసి పెడదామంటున్నావా ఏంది అర్థం కాలే నువ్వేమో చిన్నప్పుడు నీకు ఎట్లా తీస్తుండే మన ఇట్లా పోటీ కటాయిసినా ఇట్లా మరి అట్లా కలిసి పెడదామా బయట లేకపోతే నీకు మండేటట్టు మళ్ళీ టస్కర్లా ఫ్లయింగ్ ట్రాస్ నేను ఒక సైడ్ అయినామనుకో నువ్వు ఏమిట్లేం కావు ఇద్దరు ఒకటైనా మనం అలా మీరేం గారు డైలాగ్ కొట్టినంత ఈజీ మనం గణేశుని చూసే చిన్నప్పుడు నేను చెంకి రుద్దుకున్నప్పుడు మీరు చిన్న పోరోళ్ళు ఉండే పెడితే లేకపోతుండే మీకు ఎన్ని ఫీట్లు గణేశుడు అని ఇట్లా అన్న వాళ్ళని అడుగుతుండే అన్న లెక్క పెడతారా ఇట్లా దూల్పేట చూపించిందే మనము పెట్రోల్ ఎట్లా పోసుకోవాలో చూపించిందే మనమే చిన్న పొరలతో డీజిల్ పోస్తుంటే కొడుకులు అన్న అడుగుతుండే మచా అదేంద్రా అదేంటంటే డీజిల్ పెట్టి అది వస్తేనే ఆనైతుండే అని నేను చెప్తుండే జనరేటర్ ఆన్ చేసే దమ్ముందా అన్న ఇంకా తెలుసా బొండాలు చెట్నే గ్యాప్ ఇట్లా పరిచయం అవుతుండే లంచ్ బెల్లీలోనే అంటే ఏందో తెలియదు ఎట్లా తీయాలో తెలియదు ఇట్లా వండుకోగానే ఇట్లా వాల్ మచ్చా ఇట్లా పోయి ఇట్లా తీయాలి దొరికితే కొడితే ఇట్లా లడ్డు తీసి అన్నం వండుకొని రెండు లేస్తే లడ్డు తీసి ఇట్లా ఉరికి రాలి డాడీ అని చెప్పిన గణేశుని పెట్టుకో అరే గాయస్ గల్లా నేను సుట్టేసిన ఇలా గల్లా వీళ్ళు బాగా ఒక్కటి గణేశుడు పెట్టుకుంటా అంటుండు నా సైడ్ వస్తా అరే మీ ఇద్దరు ఎప్పటికెళ్ళి ఒకటిరా మనం అలాగరా అలాగానే రాబోయే నువ్వు ఇలా ఒకటైనా నేను మనకు పంతులు గింతులు ఉండాలనే మనమే పంతులు బొట్టు పెట్టి ప్రసాదం మంచినామంటే 50 మంది వస్తారు మన అట్లా పూజ కాదు పూజ ఏమైతుంది అట్లా పంతులు ఉంటేనే పూజ అవుతుంది గడిసే మీరు పెట్టి ఉడూరి మీకు అన్ని చాటి కొట్టించిన అడ్వాన్స్ మొత్తం
అరే నీ క్యాల్బీ లేదురా అట్లా ఇచ్చి అడ్వాన్స్ లా మురిసిపోతారు ఆ మురుపం అంతా వండబెట్టేస్తా. టెన్షన్ పడక మామ ప్లీజ్, కూల్గా ఆలోచిద్దాం రా. ఏం కాదు పోరా బాబు పక్కకి వెళ్ళి ఆడుకోపో. ఇంత ఏం కాదు రూపాయి పని తెలియదు. ట్యాంక్ బండ్ ఎన్ని డేస్ 5 days 3 days 4 days అది చెప్పింది నేను. గణేష్ పెడతా నాకు చెప్తారు ఇట్లా మండుతుండే. నేను చిన్నప్పుడు గణేశుడు ఇంత మట్టి గణేశుడు బాలింగపల్లిలో పెట్టి తెస్తే నేను ప్లాన్ చెప్తాను ఫస్ట్. అరే ప్లాన్ లేదేం లేదన్నా నాది నేను పెట్టుకుంటా. పెట్టుకోరా ఏమంటావు? బయట పెట్టాలా? బయట పెడదామా మేము లోపల పెడతామన్నా. బయట పెడదాం. బయట వాడా సిద్ధిగానే చెప్పిండిగా. ఆడెట్లా పెడతావురా లోపల పెట్టాలా గానీ. డ్రాఫ్టింగ్ కొడితే మంచి డ్రాఫ్టింగ్ సీఆర్ మమ్మీ టీం అనేటట్టు చేస్తావా లేకపోతే డాన్సర్ అండ్ గణేశుడు అనేటట్టు చేస్తావా? బాగా చూసుకుందాం. చెప్పమానా. అరే మనం ఒక టీం అని నా మాట మీరు వినాలరా. మీకు గణేశుడు ఏం తెలియదురా మీరు చిన్నప్పుడు. ఫస్ట్ టైం మీరు గణేశుడు అరే నేను చెప్పేది 28 feet బయట ఎట్లా వస్తుంది చెప్పరా బాయ్. అది కూడా కరెక్ట్ సార్. ఎట్లా 8 feet వస్తుంది గణేశుడు. 48 గణేశుడు ఫీట్స్ కూడా పెట్టొచ్చు. 20 అన్న మాటి అన్నట్టు 28 feet మొత్తం అన్ని సెట్ చేయొచ్చు. కరెంట్ షాక్ అన్ని పెట్టొచ్చు. మీరు అలా పెట్టుకోరంటే లడ్డు గిడ్డు గ్యాప్ చేసి డమ్మీ చేసి మనకుంటే మీరు ఏమేమి పెడతారో చూసా. గల్లా కాడికెళ్ళి అన్ని ఒక్కటి మీరు తెల్లారు లేచి చూసే వరకు గణేశుడికి ఉండకుండా వేస్తా. గణేశుతో వీళ్ళు చిన్న పోరోలుగా 4 days 5 days 3 days ఇలా అడుగుతుండే మచ్చా రోజుకొక గణేశుని తీస్తురేంద్ర అంటే మచ్చా ఈరోజు 3 days ఉన్న 3 days తీస్తారు. 4 days ఇష్టమైన 4 days 5 days ఇష్టమైన 5 days. కొంతమందికి ఇష్టమైన వాళ్ళు 11 days పెడతారని నేను చెప్పిన వీళ్ళకి. అవునా చిన్నప్పుడే చెంకిల్ గిమ్కిల్ తెలియదు. చిన్న ముఖం చూసి ₹1 చెంది గణేశుడు ఏం తెలియదు. ముఖం చూసి చెంది గ్రౌండ్ తయారు చేపిస్తున్నామని ఏమో అనుకుంటారు 50,000 పెట్టి. మోషన్ టాబ్లెట్ వేసి అందరినీ అన్నదానమైతే ఎయ్యూరి అన్నదానంలో శ్రీధర్మ మీద చేప అంతా పోయి ఎందుకు తిన్నాంరా నాయనా ఏమో చేసిరని అందరు పబ్లిక్ తో చెప్పులతో కొట్టించడం చేస్తా. ఒంటలోని విలువరా ఫస్ట్ మీరు అంత అన్నదానంలా చూడు మోషన్ టాబ్లెట్ వేసి నీ పేరు అంతా బర్బాద్ చెప్పులతో చూడు. దమ్ముంటే అన్నం సాంబార్ చేసి నాకు చూపిర్రా. ఇక్కడ గణేశుని పెట్టాలన్నా వైర్లు కట్ చేయాలన్నా గణేశుడు ఎట్లా తీసుకొస్తామన్నా లోపలికి క్రేన్ ఏం ఫీల్ అవుతుంది తెలుసా? ఇప్పుడు 50,000 పెట్టి పైసలతో గ్రౌండ్ అంతా చేపిస్తుండీడు. 50,000 పెట్టి పైసలతో గ్రౌండ్ మొత్తం చేపిస్తుండు. ఇన్ పేరేం తెలుసా? లోపల పెడితే శ్రీధర్ మమ్మీ టీం అదే హైలైట్ మన టీం మంచిగా ఉంటుంది. నేనేమంటున్నా ఇక్కడ సెంటరింగ్ కొట్టించిగో ఇట్లా 3/4 ఇట్లా సెంటరింగ్ కూడా కొట్టించినామంటే ఇట్లా ప్రాక్టింగ్ చేసి ఆడొక అమ్మవారి బోడి ఒక అమ్మవారి బోడి ఇట్లా పెట్టినామంటే ఇట్లా పబ్లిక్ ఇట్లా చూసేటోళ్ళు ఇట్లా పోతా ఇక ఒట్టి ఇట్లా కొట్టొచ్చు ఖాళీ. లోపల ఏడ కొడతామన్నా నీళ్ళు కొట్టడానికి రాదు మనమే కొట్టుకుంటాం. బయట కొట్టుకోవచ్చు లోపల గణేశుని పెట్టుకోవచ్చు. గణేశుని ముందు కొడితే అదొక మజా అట్లనే ఉంటా. గేట్ ఓపెన్ చేసి కొడదాం ముట్టు. అరే 2 బ్యాగో అంత స్టేట్ 7 వరకు చూడు ఆడికెళ్ళి కనిపిస్తుంది మన గణేశుడు. ఇలా కమానికి ఇట్లా చిన్నవి ఇట్లా యూలు వేసిన ఆడ 2 బోర్డులు పెట్టినామంటే పరిషాన్ పబ్లిక్ మస్తు డిస్టర్బెన్స్ అవుతుంది. మీరు గణేశుని నువ్వు పెట్టుకోరా మేము లోపలనే పెడతాం లోపలనే పెట్టుకుంటాం. తెలుసా వీళ్ళు గ్రౌండ్ చేపిస్తున్నా ఇలా పైసలతో. అది మేము మేము చేపిస్తలే మేము. అరే పిల్లలు ఆడుకుంటారా నాకు జార్బండ గిర్బండ ఉంటురో తీయాలి కూడా వేస్తా చూడాలి లడ్డు. నువ్వు ఇడికెళ్ళిపో తీస్తున్నా ఇదే నా శాసనం. ఏంది చూపిస్తా ఫస్ట్ నువ్వు ప్యాడ్ బ్యాండ్ పెట్టరా నీ దమ్ము. ప్యాడ్ బ్యాండ్ ఏంద్రా నాయన 10 మందికి అన్నం పెట్టరా చాలు ఖుషి. వాటర్ బాటిల్ కొనుక్కోవడానికి మీరు
వాటర్ ప్యాకెట్లు పెడతారా నేనన్నా వాటర్ బాటిల్ మీకు చూపించినారా నేను ముషాబాద్ లేడంటారు తెలియదు వాటర్ బాటిల్స్ తెలుసా ఉంటా సామాన్ కొండుర్రా ఫస్ట్ నాకు చెప్పు అన్న దాన చెంచాలు కూడా ఎంత వేసినా మొత్తం గురిచేటట్టు చేస్తా మీ డెకరేషన్ అంతా ఖరాబ్ చేస్తా మీరు అన్నవానే వేసా మోషన్ టాబ్లెట్ వేసా నాలో ఉన్న రౌడీ నిద్ర లేపుద్రా ప్లీజ్. చిన్నపిల్లలు రా మీరు. వెళ్ళిపో. మీరు లడ్డేడా వేపిస్తున్నారు ఆడ తీయ లేకుండా వేస్తా ఇంటికే కూడా కాదు ఇంటికే కాదు నువ్వు ఇంటికే కూడా కాదు. పోరా ఇంటికి శ్రీధర్మ మీ పేరు అంతా గలీజ్ చేస్తా చూడు బాబు అన్నం తినుకో ఫస్ట్ పానం బాలేదు నేను 50 రూపాయల టస్కర్ మీరు లైఫ్ లో ఉషిరో లేదో నేను చూపిస్తారా మీ కళ్ళ ముందు అదే టస్కర్ మీ ముఖం చూసి ప్యాడ్ బ్యాండ్ పెట్టారా అదే టస్కర్ ఆల్రెడీ మాట్లాడేస్తా నువ్వలా రాని బరాబర్ చూపిస్తారా ఉంటలోకి ఎట్లా దానికి ఇస్తున్నా చూడు మీరు భయం అయిపోయింది ఉంటలోడు మీకు అన్నా కాయా నువ్వు అంటాం ఆరు అంటాడు బరాబర్ నువ్వు వంట సామాన్ తెచ్చే వరకు అనుకోను దిస్ నైట్ నువ్వు స్విచ్ ఆఫ్ అను ప్రాణం ఖరాబ్ అవుతుంది చూడు చేసుకోపోరా మా మమ్మ రాకుండా పైప్ తో నీళ్ళు కొట్టించి అందరు కూరలను పంపించి గలీజ్ చేపిస్తాను గణేష్ ఏమైనా వేసుకోపోరా గణేష్ కి యూత్ ఇంకా గణేష్ గణేష్ వీడు చాపాడు 50,000 పెట్టి చెప్పాగా నేను 20,000 ఇంటికి కుర్తా గిడి తిప్పిస్తాను ఆయనకి బీమార్ టాబ్లెట్లు ఇప్పారు ఎట్లా అయింది చూడాడు గణేష్ బాలికంపల్లిలో నేను చూపిస్తుండే లైక్ 6 బస్ ఎక్కిపించి కుర్తి ఇప్పిస్తాను ఇంటికి బీమార్ టాబ్లెట్లు లేవని ఇట్లా చేస్తుండే దానా మన గణేష్ ప్లాన్ చెప్తాం నీకు గణేష్ నుంచే తెలియదు నువ్వు పుట్టినావా లేదా గణేశ్వర పండుగకి సరే ఇగో లోపల అన్న మన గణేశుడు లోపలికి పోదాం ఒకసారి లోపలికి అయితే డాన్సర్ చెప్పింది కొంచెం కరెక్ట్ అనిపిస్తున్నారా అనిపిస్తుంది అన్న కానీ బయట పబ్లిక్ కి డిస్టర్బ్ అవుతుంది క్యాబ్ పెట్టుకోలేరు ఏం పెట్టుకోలేరు అన్న వాళ్ళు పాపం బాధపడతారా ఒక మాట బయట పెడితే ఎట్లా ఉంటుందా బయట కార్లు అవి వచ్చి గీతలు పెట్టిపోతాయి చెప్పు పాపం వాళ్ళకి మైనస్ కాదా మనం రాత్రి పూట పబ్లిక్ అంతా మొత్తం పెద్ద పరిశాన నాది బయట పెడితే మంచిగా ఉంటుంది కానీ వేస్ట్ అన్న బయట పెట్టి ఎగ్జాక్ట్ గణేశుడు ఇది వస్తుంది అన్న ఇదంతా డ్రేపింగ్ ఇదంతా ఏదో ప్లే జోన్ చిన్నపిల్లలకి మనం ఎక్కువ ఏది ఫోకస్ ఎవరిని చేస్తున్నాం చిన్నపిల్లలను అరే ఫస్ట్ పోయి నువ్వు బీమార్ టాబ్లెట్లు వేసుకోపో పిడ్స్ టాబ్లెట్లు వేసుకోపో నీకు పిడ్స్ వస్తుంది ఏదైనా ఐరన్ ఫెయిల్ అయితే అలా గణేశుడు అలాగే మీరు ఎన్ని డేస్ ఇస్తున్నారు అలాగే అదే రోజు మధ్యాహ్నం నేను తీస్తున్నా వీడు వీళ్ళు ఇన్ఫర్మేషన్ ఏమేమి వస్తున్నాయో ఏం మాట్లాడుకున్నా నాకు వినిపిస్తుంది పూజ సామాన్ తెచ్చే టైంకి నాకు అన్ని తెలుస్తాయి ఇలా పసుపు పోతారుగా పసుపు తీసుకు అంతా అలా కల్తీ చేపించి ఇలా ర్యాషెస్ అయ్యేటట్టు చేస్తా ఇప్పుడు మొత్తం పూజ సామాన్ चीटिंग करता है तू चीटिंग करता है तू ఐరన్ కాడ నుంచో పిడిచి వస్తుంది గ్రౌండ్ చేయించినాం గ్రౌండ్ లో గణేషుని పెట్టి మేము ఫేమస్ కావాలా శ్రీధర్మ మీ టీం ఏదో అనిపించాలని వీళ్ళు అనుకుంటారు కానీ బయటికి రాని చూపిస్తాను అరే మీరు ఒంటలు గింటలు అయితే ఎదురు పెట్టే అప్పుడు చూద్దాం అరే వీళ్ళకి డెకరేషన్ సామాన్ ఎడగొండాలి తెలియదు దుర్యాలీలు వానికి ఏం తెలుసా ఈ గార్డెన్ కి పెయింటింగ్ వేపిస్తున్నాం ఆ బట్టలకు మన పైసలు వేపియాలి అంటుండు కుర్తాలు అరే బాబు నా బీడు వల్ల 10 కుర్తాలు ఉన్నాయి నా నాన్న ఓ ఇడికెళ్ళి అరే నీ కాళ్ళు మొక్తాడా ఈ రోజు కాదు తీసే రోజు ఎట్లా మొక్కుతావు తెలుసా నా కాళ్ళు కాళ్ళ మీద పడాల్సి డాన్సర్ తప్ప డాన్సర్ ఇద్దరం కలిసి పెడదాం డాన్సర్ చూడు తప్పైందా అని ఇట్లా కాలు మొక్కాలను మీకు ఒంటలో ఉందా అని నంబర్ నేను ఇచ్చినారా మీరు నాకు చూపిస్తురేం రా నువ్వు పేర్లు పట్టుకోవచ్చు అని అనుకుంటున్నాను అంతే అది చెప్తాను లాస్ట్ వీడియోలో నడుమురా ఇడికెళ్ళి నడు అన్నా వేస్ట్ అన్న మంతుడు మాట్లాడి అరే ఎక్కువ గాలి వస్తుంది జల్లి దేన్న పట్టుకో ఎగిరిపోతావు లేకపోతే ఏం ఫీల్ ఉండదు మామయ్య వానికి ఇట్లా ఏం తెలుసా మన బట్టలు ఇప్పియాలన్నా పాపం వానికి మొన్న బీమార్ టు బి ఆనెస్ట్ ట్రోల్ అన్న మిమ్మల్ని గట్టిగా ట్రోల్ చేసి డాన్సర్ అన్న
తెలియదు పుణ్యం తెలియదు చాపాడ ఎడగొడుతుండ అంతా ఇప్పుడు ఆయనకి 500 దినాకరాన్ని నా సైడ్ వచ్చేస్తాడు చూడు నడువురా బాబు పంచబు మనిషిని అనుకుంటున్నావు టైంకి కార్ ఇస్తుండు ఇప్పుడు పూజ సామాన్కి కార్ గిర్ అంతా వేసుకొని ఆడే తిరగాల చాపాడ ఆడ డెకరేషన్ ఈడ డెకరేషన్ అంటాడు ఆయనకి కార్ కావాలి ఏం కావాలి కార్ కావాలా నా తన కార్ లేదు అంత సొమ్మతి సైడ్ ఆడు నాతో పెడతా అంటారుగా సరే పెట్టే రైట్ గుడ్ బై పెట్టుకోరు బరాబర్ ఏం టకా తీసుకో తీరా నేను బి చూస్తాం సార్ వాళ్ళతో పర్మిషన్ ఇచ్చి కూడా సార్ ఇలా తాన అంతా దొంగలు వస్తారు గణేశుడు తాన వెట్టి వేస్ట్ లేడీస్ ని చిడాన్సర్ సార్ అన్ని చెప్పి మీరు లాస్ట్కి వచ్చి ఏమన్నా తెలుసా సార్ పెట్టే జర పర్మిషన్ దాబిట్టా ఇది బరాబర్ అర్థంలో వేసుకోమని ఈడే దొంగలకు ఉంటాడు జర్ర తాగితే చాపాడే దొంగ అనుకుంటాడు ఏదేదో మాట్లాడతాడా మనం గణేశుడు పెట్టాలి వస్తా గైస్ టు బి ఆనెస్ట్ డాన్సర్ ట్రోల్డ్ ఎవ్రీవన్ ఏదేదో చేస్తున్నా మాతోటి మనం గణేశుని పెడదామని మాట్లాడరాబోయానంటే ఆడేమో నేను బయట పెట్టుకుంటా ఒక్కని పెట్టుకుంటాను సరే ఇప్పుడు అందరిది ఒక మాట పార్ట్ వస్తుంది పెట్టాలన్నా కరెక్ట్ కాకపోతే అందరిది ఒక హిసాబ్ ఉండాలి ఆడ బయట పెడతా అంటే లోపల పెడతామని ఎప్పుడో అనుకున్నాం మాతో మస్తు అవుతుంది ఆల్రెడీ మేము బ్యాండ్ బుక్ చేసినాం అన్న బ్యాండ్ అయిపోయిందన్న మన పని ఇక మంచి ఇగో బుక్ చేసి చూపిరా సరే ఈ వీడియో అయితే వీడికి ఎండ్ కొట్టేస్తున్నాం ఎందుకంటే మా ప్లాన్ అంతా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తా నా ప్రతి ఒక్క బ్లూ ప్రింట్ మా గణేశుని బ్లూ ప్రింట్ అంతా నెక్స్ట్ వీడియోలో దింపుతున్నాం సో గైస్ స్టే ట్యూన్ మంచిగా డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ శ్రీధర్ మమ్మీ ఛానల్ ఇదే గార్డెన్ లో పెడుతున్నాం గణేష్ డాన్సర్ గణేశుడు అలాగా పెడతాడంట అది కూడా చూద్దాం మనం ఓకేనా స్టే ట్యూన్ సత్యం